రాజు దగ్గర నుండి సామాన్య ప్రజల వరకు కూడా అందరూ గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ఏం చేశారట? ప్రార్థన చేశారు. ఆఖరికి ఆ దేశంలో ఆ ప్రాంతంలో పశువులకు కూడా నీళ్లు పెట్టలేదంట. వాళ్ళు పట్టుదల వచ్చింది వారిలో. దేవుడు మన మీద ఒక జడ్జిమెంట్ని ప్రకటించాడు, దాన్ని మరలా వెనుకకు తీసుకోవాలి, దేవుని కృప మనకు కావాలి, ఆయన 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 కటాక్షం మన మీద ఉండాలి, ఆయన ప్రేమ మనకు కావాలని చెప్పి నినివే ప్రజలందరూ కూడా ఒక మాటలో చెప్పాలండి, వేరే పనేమీ లేదు, వారందరూ దేవుని వైపు తిరగడానికి ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నేను పశ్చాత్తాప పడుతున్నాను, నేను చెయ్యాలనుకుంటున్న కీడు చేయకుండా మాని నినివే ప్రజలు ఏం చేయబోతున్నానో రక్షించబోతున్నానని. ఇప్పుడు అందరికీ వచ్చే అనుమానం ఏంటంటే దేవుడు ఎందుకు మనసు మార్చుకున్నాడని. మరి ఇక్కడేమో మార్పు లేనివాడని ఉంది కదండి, మరి అక్కడేమో దేవుడు మారినట్టుంది. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన చేద్దాం అనుకున్న కీడు చేయకుండా మానేశాడు, ఆయన మార్పు చెందినట్టే కదా అని కొంతమంది అడగచ్చు.